హలో నమస్తే అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రాంకీ అండి. ఈ ఎగ్ ఫ్రాంకీ ఎలా చేసుకో ముందుగా కొంచెం మైదా తీసుకోవాలండి. మైదా తీసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేశాను, కొంచెం నెయ్యి యాడ్ చేశాను. సాల్ట్ నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మనం చపాతీ పిండి అయితే ఎలా కలుపుకుంటామో అలా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా పిండి కలిపేసుకున్న తర్వాత ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకున్న తర్వాత మనం చపాతీ కింద చేసేసుకోవడమే. ఇప్పుడు స్టఫింగ్ చేయడానికి ఫ్రాంకీకి స్టఫింగ్ చేయడానికి మనం కర్రీ రెడీ చేసుకుంటున్నామండి. ఒక పాన్ పెట్టేసుకుని అందులో ఆయిల్ పోసాను, తర్వాత క్యారెట్ యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఈ క్యారెట్ ఏదైతే ఉందో అది కొంచెం ఆయిల్లో కొంచెం ఫ్రై అయిపోవాలండి, లేకపోతే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి కొంచెం బాగా ముందుగానే క్యారెట్ అంతా చక్కగా కొంచెం ఫ్రై అయిపోవాలి. ఒక 5 minutes మూత పెట్టేద్దాం. ఇలా పెట్టేస్తే ఒక 5 minutesలో మనకి ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, చక్కగా ఇదంతా వేగిపోయిన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేశానండి. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేశాను. చక్కగా చాలా సన్నగా తరిగేసుకోవాలండి. ఉల్లిపాయ చూసారు కదా నేను ఎలా తరుగుతున్నానో అలా తరిగేసిన తర్వాత ఉల్లిపాయ కూడా ఇందులో యాడ్ చేశాను నేను. చూసారు కదా, ఇదంతా కొంచెం వేగిపోవాలండి. వేగిపోయిన తర్వాత మనం దీంట్లో కావాల్సినవి అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఈ ఎగ్ ఫ్రాంకీ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుందండి. మనం బయట కొంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. ఇప్పుడు నేను తగినంత దానికి సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసిన తర్వాత కొంచెం కారం యాడ్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి నేను కొంచెం పసుపు యాడ్ చేశానండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా దీన్ని కలిపేసుకోవాలండి. చూసారు కదా, ఇలా చక్కగా ఒకసారి మనం కలిపేసుకోవాలి. చూసారు కదా, ఫ్రై అయిపోయిన తర్వాత ఇదంతా కొంచెం ఇలా మధ్యలో గ్యాప్ ఉంచుకుని ఇలా చుట్టూ పెట్టేసుకున్న తర్వాత ఎగ్ ఏదైతే ఉందో ఎగ్ని మనం 2 eggs తీసుకున్నాను నేను. మీకు చేసుకుని దాన్ని బట్టి మీరు కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదా, 2 eggs చేసుకున్నాను నేను. 2 eggs చేసుకున్న తర్వాత ఇదంతా చక్కగా ఒక్కసారి ఉంచిన తర్వాత కలిసిపోయేటట్టు మిక్స్ చేసేయాలి. ఇదంతా ఎగ్ ఫ్రై ఎలా ఉందో అలా చక్కగా ఎగ్ పీసెస్ కింద అయిపోయి క్యారెట్లో చక్కగా ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, చక్కగా ఫ్రై అయిపోయాక ఒక 2 minutes మూత పెట్టి ఉంచిన తర్వాత నేను తీసేసరికి చక్కగా మనకి ఇదంతా కలిసిపోయి చక్కగా ఫ్రై అయిపోయిందండి. స్టఫింగ్ అంతా అయితే మనకి రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు దాన్ని పిండి హాఫ్ అన్ అవర్ నానబెట్టిన పిండిని చక్కగా పలుచగా ఒత్తుకోవాలండి. బాగా చపాతీ అయితే మనకు కొంచెం దలసరిగా వస్తుంది. ఇది మైదాకి పెట్టి మనకి చాలా పలుచగా వస్తుంది. ఈ ఫ్రాంకీకి చక్కగా పలుచగా ఉండాలండి బాగాని. చూసారు కదా, చూసారు కదా, చక్కగా ఇలా ఒత్తేసుకున్న తర్వాత దీన్ని చపాతీ కాల్చుకున్నట్టు కొంచెం తక్కువ నెయ్యి యాడ్ చేశానండి. తక్కువ నెయ్యి యాడ్ చేసిన తర్వాత దీన్ని చక్కగా కాల్ చేసుకోవాలి. దాన్ని మనం చపాతీ ఎలా అయితే కాల్చుకుంటామో అలాగా అటు ఇటు చక్కగా కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని కాల్ చేసుకోవాలి. అయిపోయింది కదండి, మనకి ఇలా కాల్ చేసుకుంటే ఇంకా మనకి రెడీ అయిపోయినట్టే. చపాతీ రెడీ అయితే ఏది ఉందో ఇది రెడీ అయిపోతే మనకి చాలా ఆల్మోస్ట్ అయిపోయినట్టే మనకి. అటు ఇటు చక్కగా ఎర్రగా వచ్చేటట్టు చక్కగా మనం కాల్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు స్టఫింగ్ కర్రీ ఉంది కదండి, తీసుకుని నేను ఇప్పుడు దీంట్లో పెట్టుకుని ఇలా మనం స్టఫింగ్ చేసేసుకోవడమే. చూసారు కదా, చాలా టేస్టీ అయిన రెసిపీ అండి. ఎగ్ ఫ్రాంకీ మనకి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఇది రెస్టారెంట్లో అవి కూడా మనకి చాలా కాస్ట్ ఉంటుంది. చక్కగా మనం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన మనకి ఎగ్ ఫ్రాంకీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మనం కట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా చేసుకున్న తర్వాత కొంచెం జాగ్రత్తగా మడత చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చక్కగా ఇలా కట్ చేసుకుంటే కనుక మనకి ఎగ్ ఫ్రాంకీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రాంకీ రెడీ అయిపోయింది. చూసారు కదా, రెస్టారెంట్ స్టైల్లో మనకి ఎగ్ ఫ్రాంకీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీ ఐటమ్ మనకి రెడీ అయిపోయింది. చూసారు కదా, మరి నేను ఊరించే రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనండి, బాయ్.